హాయ్ అండి. నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు మంచి వంటకం చేయబోతున్నాను. అది ఏం వంటకం అంటే గోంగూర పప్పు అండి. దాని కాంబినేషన్ వచ్చేసి కోడిగుడ్డు ఆమ్లెట్. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి, ఒక కట్ట గోంగూర, ఒక టమాటా, శుభ్రంగా ఒలిసి కడిగి పెట్టుకున్న గోంగూర, ఒక టమాటా అండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక గంట ముందు నానబెట్టుకున్న కందిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయ, సాంబార్ పొడి, ధనియాల పొడి, కోడిగుడ్లు 2, ఆయిల్. మనం వంటలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, మనం గోంగూర పప్పుకి మనం కుక్కర్లో చేయబోతున్నామండి. కుక్కర్లో చేసుకోవడం వల్ల గ్యాస్ సేవ్ అవుతుంది. ఒక 10 నిమిషాలు అయిపోద్దండి. కుక్కర్ గిన్నె ఒకటి పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్న ఈ కందిపప్పుని తీసుకోవాలి. ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. అలాగే ఒక టమాటా ముక్కలు కోసుకున్న టమాటా, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఉప్పు అనేది ముందు వేసుకోకూడదండి, పప్పు ఉడకదు. కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 2-3 విజిల్లు వస్తే చాలండి. కుక్కర్ మూత తీసుకొని ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. గోంగూర పప్పు ఉడికిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గోంగూర పప్పు శుభ్రంగా మెదుపుకోవాలండి. చక్కగా ఇట్లా మెదుపుకోవాలి. కందిపప్పు కదా, బాగా ఉడికింది. ఇదిగోండి, చక్కగా ఈ పప్పుని మనం మెదుపుకున్నాం కదా, పప్పు గుత్తుతో మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సాంబార్ పొడి కొంచెం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ధనియాల పొడి, తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మనం ఇప్పుడు ఉప్పు చూసుకుందామండి. ముందు మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఉప్పు చూసుకుందాం.
గోంగూర పులుపు కాబట్టి ఇప్పుడు ఉప్పు పట్టుద్దండి. అట్లాగా ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. ఉడకించిన తర్వాత తాలింపు వేసుకోవడమే. ఇదిగోండి, మన పప్పు తాలింపుకి ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. చిన్నులపాయ రబ్బలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు స్టవ్ కట్టేసుకొని తర్వాత తిరగమాత పెట్టుకోవాలండి. పప్పుని అందులో యాడ్ చేసుకోవాలి తాలింపులో. ఇంతేనండి, ఎంతో టేస్టీగా తయారైన గోంగూర పప్పు. పప్పు రెడీ అయిపోయింది కదా, మనం ఎగ్ ఆమ్లెట్కి రెడీ అయిపోదాం. ఇదిగోండి, ఎంతో టేస్టీగా తయారైన గోంగూర పప్పు. చూసారా? గోంగూర పప్పు. దీని కాంబినేషన్ వచ్చేసి ఆమ్లెట్ అండి, ఎగ్ ఆమ్లెట్. చూసారు కదా? ఈ గోంగూర పప్పు ఎగ్ ఆమ్లెట్ కాంబినేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?